హాయ్ హలో నమస్తే. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం కొట్లాడుతుంటే క్రిమినల్స్ 400 మంది క్రిమినల్స్ కనబడ్డారట అక్కడ. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు మధ్యలోకి క్రిమినల్స్ ఎలా వెళ్ళారు? ఎవరా క్రిమినల్స్? పోలీసులు ఎందుకు చీరలు పెట్టుకొని వచ్చారు విద్యార్థులను కొడటానికి? ఎందుకంత క్రిమినల్గా పోలీసులు ఆలోచించారు? ఎందుకు ఆడవాళ్ళని కూడా కొట్టారు? ఎందుకు ఇదంతా కూడా ఇంత హింస ఎందుకు చేశారు స్టూడెంట్స్ మీద? ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఏది ఉంటే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ చూస్తుంటే ఎవరెవరు ఉన్నారు జంతర్ మంతర్ మధ్యలో అని చూస్తే 400 మంది క్రిమినల్స్ కనబడ్డారట. వినండి, ఈ న్యూస్ చూడండి. We have big exclusive news break. Delhi Police's facial recognition system, the FRS, has made a major revelation. Around 400 criminals with criminal backgrounds were spotted moving around the protest site at Jantar Mantar and nearby areas between July 20 and July 24. As many as వెరీ క్లియర్, రైట్? 400 మంది క్రిమినల్స్ జంతర్ మధ్య తిరుగుతూ ఉంటే కనబడ్డారట. 400 మంది క్రిమినల్స్ చంపేశారా పిల్లల్ని? ఎందుకు ఆ క్రిమినల్స్ అక్కడ అంతమంది ఎందుకున్నారు? పోలీసులు ఐడెంటిఫై చేశారట, అక్కడక్కడ తిరుగుతున్నారట. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? ఓకే, క్రిమినల్స్కి ఏం పని? విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కొట్లాడిన క్రిమినల్స్కి ఏం పని? విద్యార్థులు ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ రాళ్ళేశారు అని చెప్పి గొడవ, అక్కడ క్రిమినల్స్ తిరుగుతూ ఉంటే ఆ క్రిమినల్స్ వేసి ఉండొచ్చు కదా రాళ్ళు. వీళ్ళు అక్కడ క్రిమినల్స్ అక్కడ పెట్టి వినండి, అక్కడ క్రిమినల్స్ 400 మంది ఉన్నారు, విద్యార్థులు రాళ్ళేసినట్టు చూపిస్తున్నారు. ఆడ విద్యార్థి క్రిమినలా? పోలీసులు ఇక్కడ ఫేషియల్ రికగ్నిషన్ కనబడ్డ వాళ్ళే 400 మంది అంటే అందరూ కూడా క్రిమినల్ రికార్డులో ఉంటారు కదా, కొత్త క్రిమినల్స్ని సృష్టిస్తారు కదా. ఇప్పుడు ఆ రాళ్ళు వేసింది విద్యార్థులా లేకపోతే ఎవరా? ఇది చూడండి, రాళ్ళు వేసారని చెప్పి చెప్తున్నా, వినండి. His "don't waste our time" remark controversy. The Chief Justice of India, Justice Suryakant, has now given a major statement. He said that the court's doors are open to all citizens of the country 24 hours a day for judicial consideration on Monday. This van during the 20th July NEET protest at Palaka Bazaar near Jantar Mantar in Delhi. Rumi on the telecast with me. Rumi, what more information can you give us? Is there been a fresh momentum that has been gained with the protesters once again protesting at Jantar Mantar? Yes, Megha, ఇది న్యూస్ ఏం లేదు, విజువల్ చేస్తున్నారు, రాళ్ళు తీసుకుని వేస్తున్నారు, విద్యార్థులు రాళ్ళు తీసుకుని వేస్తున్నారు పోలీసుల మీద. అందుకని పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఇది న్యూస్ ఈరోజు మార్నింగ్ పెట్టింది. అంటే ఏంటి అర్థం? 400 క్రిమినల్స్ చుట్టుపక్కల ఉన్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, రాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు క్రిమినల్సా విద్యార్థులా తెలియదు. సరే, విద్యార్థులు రాళ్ళు వేస్తున్నారంటే వాళ్ళు లాఠీలు పట్టుకొని వస్తుంటే ఏం చేస్తారు? విద్యార్థులు కుర్రోలు కదా, వాళ్ళు ఊరుకోరు. ఓకే, వాళ్ళు రాళ్ళు వేస్తారు. ఇది ఒక న్యూస్ ఏంటి? So the big information that was broken on NewsX just a while ago, as per our sources, there were 47 National Testing Agency officers that the Education Ministry was likely to sack, as per our sources. Well, that అది హర్ సోర్సెస్ ఆర్ వెల్, రియల్లీ వెల్. ఏంది 47 మంది ఆ బ్యూరోక్రాట్స్ని తీసేశారట. ఒక్క మంత్రిని తప్పిస్తే పోయేదానికి మంత్రిని మాత్రం తప్పించారు. ఒక్క మంత్రిని తప్పించే ప్రసక్తే లేదు. వాళ్ళు చెప్పారు, మినిస్టర్గా మేము తప్పించము, 47 మంది కాదు 4700 మంది గవర్నమెంట్ ఉద్యోగులు మేము బలి చేస్తాం, కానీ ఒక పొలిటీషియన్ మాత్రం బలి చేయము. ఎందుకు? అక్కడ పొలిటికల్ క్లాష్, పొలిటికల్ ఈగో. ఇదేంట్రా, మినిస్టర్ని తప్పించకూడదు, తీసేయండి గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తాన్ని తీసేయండి. మేము అందుకే చాలాసార్లు ఈ రాజకీయాలకి బలి అయ్యేది పాపం బ్యూరోక్రాట్స్ బలవుతూ ఉంటారు రాజకీయాలకి. ఓకే, మినిస్టర్కి బాధ్యత లేదు కానీ 47 మంది ఆఫీసర్లకు బాధ్యత ఉందా? మినిస్టర్కి సంబంధం లేదు కానీ 47 మంది మినిస్టర్లకు, గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్కి సంబంధం ఉందా? ఎందుకు బ్యూరోక్రాట్స్ని తప్పించారు? వాళ్ళు బ్యూరోక్రాట్స్ని తప్పించమని అడగలేదు కదా, మినిస్టర్ని కదా తప్పించమన్నారు. ఎందుకంటే సిస్టంలో లోపాలు,
ఎందుకంటే ఈ క్రిమినల్స్ని, ఈ యొక్క పేపర్ లీక్ గ్యాంగుల్ని, దందాల్ని వెనక పక్క నడిపించేది రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ కాదు. కాబట్టి వాళ్ళు రాజకీయానికి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ని తప్పించమన్నారు, కానీ ఇంతమంది 47 మంది ఎన్టీఏ ఆఫీసర్ని తప్పించారట. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు వాళ్ళు కూడా వాళ్ళు ఏమైనా వెనకుండి స్కామ్ చేశారా? వాళ్ళు చేయలేదు కదా. సరే, మేము మినిస్టర్ చేశాడా? చేయలే. సరే, మినిస్టర్ చేయలేదు, వీళ్ళు చేయలేదు కదా. వీళ్ళు ఎందుకు తప్పించారు? ఆయన ఎందుకు తప్పించలేదు? ఆయన తప్పించుంటే వీళ్ళు ఎందుకు తప్పించారు? అంటే ఒక రాజకీయ నాయకుని మీద ఎలిగేషన్ వస్తే బలి అయ్యేది బ్యూరోక్రాట్ కానీ ఇంతకన్నా నిదర్శనం అని ఉందా? అదొకటే. ఈ న్యూస్ ఒకటి చూద్దాం. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అతను ఏం చెప్తున్నాడంటే, I always wanted to go to Harvard Business School, but I neither had the money nor the resume to go to Harvard Business School. So let me ask you this, because the government knows it's Prime Minister Modi and Home. ఇతను ఏం చెప్తున్నాడంటే, అక్కడ సౌరదాస్ అని ఒక అతను ఉంటాడు కదా, ఎలాంగ్ విత్ అతనితో పాటు ఇతను ఎక్కువ మీడియాతో మాట్లాడుతున్నాడు సౌరదాస్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అతను ఏమన్నాడంటే, మేము ఇంతవరకు మినిస్టర్ని మాత్రమే రిజైన్ చేయమన్నాము, మీరు ఇంకా మమ్మల్ని హెరాస్ చేస్తే డైరెక్ట్గా ప్రధానమంత్రిని రిజైన్ చేయమని అడుగుతాము అని బెదిరిస్తున్నాడు ఇతను. సర్వేనండి. Home Minister Amit Shah, who finally called the shots in the government, and I hope, and we also told the government that the matter is getting becoming a little more different after the police brutality. People here cheer more when when Prime Minister Modi is criticized. So we have told the government that calls for his resignation, Prime Minister's resignation, are also increasingly growing. We do not want. ఏం చెప్పాడు అతను? మీరు ఈ స్టూడెంట్స్ మీద మీరు అటాక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ధర్మేంద్ర ప్రధాన్ని కాదు, ప్రధానమంత్రినే రాజీనామా చేయమందాము అని ఇక్కడ కోరుతున్నారు. దానికి దారి తీస్తుంది అని చెప్పి ఇతను క్లియర్గా చెప్పాడు ఇతను. ఓకే, చూడండి ఎంత పెద్దదవుతుంది ఈ ఉద్యమం అనేది. వీళ్ళు ఒక బిల్లు పట్టుకొచ్చి ఏముంది, ఇప్పుడు కిరణ్ రిజిజు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక బిల్లు పెట్టాము, ఏం పేపర్ లీక్ బిల్లు పెట్టాము, పేపర్ లీక్ చేస్తే మేము చాలా చట్టపరంగా మేము ఆ నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం తీసుకుంటామని. అప్పుడు కూడా ఏం చేస్తావు? చట్టపరంగా బ్యూరోక్రాట్ని బలి చేస్తావు. ఇప్పటికీ 47 మంది బ్యూరోక్రాట్స్ని బలి చేసినట్టు బ్యూరోక్రాట్ని బలి చేస్తారు. ఏమంటే గ్యాంగ్స్టర్స్ మధ్య, పేపర్ లీక్ బ్యాచ్ల మీద, ఈ క్రిమినల్స్ మధ్య వెనక పక్క రాజకీయ నాయకుడు ఉంటాడు కానీ బ్యూరోక్రాట్ ఉంటాడు. ఓకే, సో రాజకీయ నాయకులు తప్పించుకొని బ్యూరోక్రాట్స్ని బలి చేయడానికి పెట్టేటువంటి ఈ బిల్లులన్నీ కూడా దానికి పనికొస్తాయి తప్ప చెయ్యవు. ఒక రాజకీయ నాయకుడిని కూడా రాజీనామా చేయిస్తే పొలిటీషియన్స్లో కూడా కొద్దిగా భయం వచ్చింది. ఇది ఒక పక్క ఇది చేస్తానే, ఇంకొక పక్క ఈ ఇండియా బ్లాక్ వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్కి క్రెడిట్ అని వీళ్ళు, కాంగ్రెస్ క్రెడిట్ అని, డిఎంకే క్రెడిట్ అని వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఒక పక్క ఇది ఒకటి క్రెడిట్ కూడా, అరే అక్కడ విద్యార్థులు చచ్చిపోతున్న క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఈ రీజనల్ పార్టీలు కూడా కొద్దిగా రీజనల్ పార్టీలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాంగ్రెస్ నుంచి చేయలేరు. వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి చేయలేరు. కాంగ్రెస్ నుంచి చేయలేరు. కొద్దిగా కాంగ్రెస్ ట్రై చేసి ఏమన్నా మా పార్టీ నుంచి వీళ్ళు లాగేశారు రాబోయ్, మనం కొద్దిగా మళ్ళీ ట్రై చేద్దాము, అది కూడా పొలిటికల్ పార్టీ కదా కాంగ్రెస్ కూడా, ట్రై చేద్దాము మళ్ళీ పుంజుకుందామంటే ఈ రీజనల్ పార్టీలు తొక్కేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఈ రీజనల్ పార్టీలలో తొక్కేస్తున్నారు. పోనీ వీళ్ళని ఎవరు తొక్కేశారు? మోడీ గారు తొక్కేస్తున్నాడు. మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళింది మమతా బెనర్జీ, కాంగ్రెస్ని తొక్కేసింది ఆమె ఫుల్గా, పైకి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు తొక్కారామని ఎలయన్స్ పెట్టుకోమని అడిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఎలయన్స్ పెట్టుకోండి, పొత్తులు పెట్టుకోండి, ఎలాగో మా దగ్గర నుంచి వచ్చారు కదా, మీ ఐడియా మా ఐడియా ఒకటే కదా అని పొత్తు అడిగారు కాంగ్రెస్ వాళ్ళు. పాపం వాళ్ళు రీజనల్ పార్టీలను ఎవరు చంపలే. కాంగ్రెస్ వాళ్ళు ఒక్క రీజనల్ పార్టీని చంపలేదు, రీజనల్ పార్టీలు మొత్తం చంపింది బీజేపీ వాళ్ళు. మమతా బెనర్జీ క్రాష్ చేసింది భారతీయ జనతా పార్టీ, మొత్తం నరికేసింది. ఓకే, ఎన్సీపీని బ్రేక్ చేసింది భారతీయ జనతా పార్టీ, శివసేన వాళ్ళని బ్రేక్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క ఇప్పుడు బీహార్లో ఉన్న నితీష్ కుమార్ని కూడా ఇంకా అయిపోయింది, నితీష్ కుమార్ పని కూడా అయిపోయింది భారతీయ జనతా పార్టీ. ఈ రీజనల్ పార్టీలు మొత్తాన్ని కూడా తొక్కేసేది భారతీయ జనతా పార్టీనే. నవీన్ పట్నాయక్ని తొక్కేసింది భారతీయ జనతా పార్టీ. వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు తొక్కేస్తారు. వాళ్ళేమో కాంగ్రెస్ నుంచి చీలుస్తారు, కాంగ్రెస్ నుంచి చీలి రీజనల్ పార్టీలుగా ఫామ్ అవుతారు, వాళ్ళని వచ్చి వాల్మింగ్ చేస్తారు. ఓకే, ఇంటి నుంచి బయటికి వెళ్తే భూషుడు ఎత్తుకుపోయినట్టుగా వాళ్ళు దొక్కేస్తారు దాన్ని.
వీళ్ళేంద్రే మన దగ్గర నుంచి మన సెక్యులర్ వాదం నుంచి చీలు కానీ సెక్యులర్ వాదం వైపు ఉంటున్నారా లేదు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళే తొక్కేస్తున్నారు. ఈ రీజనల్ పార్టీలకు కూడా తెలివి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివి అన్ని పక్కన పడేయండి, నీతి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ పార్టీలకి. మీరు అరే మనల్ని మింగేస్తున్నారు రా భయ్, వీళ్ళు బీజేపీ మింగేస్తున్నారు, మనందరూ యునైటెడ్గా ఉండాలి, కొట్టుకోకూడదు, ఇండియా బ్లాక్లో కొట్టుకోకూడదని లేదు. ఇండియా బ్లాక్లో కొట్టుకు చేస్తున్నారు వీళ్ళు. ఈ అరవింద్ కేజ్రీవాల్ ఒకటి, మమతా బెనర్జీ ఒకటి, వీళ్ళందరూ కొట్టుకు చేస్తున్నారు వీళ్ళు. మీరు కొట్టుకొని చివరికి మాకు పిచ్చిలేపుతున్నారు, ప్రజలకి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు, ఇండియా బ్లాక్ వాళ్ళందరూ కలిసి. ఇప్పుడైనా కలిసి ఉండండి స్వామి. కనీసం మీరు చేయని ధైర్యం విద్యార్థులు చేశారు. ఎంత వాళ్ళ వయసు ఎంత, 20 సంవత్సరాల కుర్రోళ్ళు చేశారు. ఒక్కొక్కరు కూడా మేము రాజకీయ ఉద్దండులమి, ఇంకా నయం మా ఎందుకు పొదుగును వీళ్ళు తిట్టుకుంటారు పొదుగుగలను. ఓకే, ఉద్యమకారులు వీళ్ళెవరు చేయలే, విద్యార్థులు చేశారు, 20 సంవత్సరాల విద్యార్థులు. కాబట్టి కొట్టుకోకూడదు, యునైటెడ్గా ఉండాలి, యునైటెడ్గా మాట్లాడాలి, అదే సంగతి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక వీడియో పెట్టాడు కదా అర్ధరాత్రి. ఆ వీడియో పెట్టిన గంటకి అర్ధరాత్రి పెట్టాడు. ఎన్ని గంటలకి? 12 గంటలకు పెట్టాడు. అర్ధరాత్రి పెడితే 1 గంటలో 20 మిలియన్స్ లైక్లు కొట్టారంటే వీళ్ళందరూ నిద్రపోవట్లేదా? ఆయన వీడియో రిలీజ్ చేసింది అర్ధరాత్రి 1 గంటకు 12 గంటలకు రిలీజ్ చేశాడట. గంటలో 20 మిలియన్ అంటే వీళ్ళందరూ నిద్రపోకుండా 12 గంటల దాకా వీడియో పెట్టగానే టకాన 20 మిలియన్స్ లైక్లు కొట్టారట గంటలో. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? భారతదేశంలో నిద్రపోవట్లేదు వీళ్ళు అని నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఆ టైంలో ఇంక నయం ఆయన మార్నింగ్ టైంలో 11 గంటలు 12 గంటలకు పెడితే గంటలో 20 కాదు 100 మిలియన్స్ కొట్టేవాళ్ళేమో. వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్తున్నాను నేను. వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు, ఇండియా బ్లాక్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఈ సెక్యులర్ వాదులు కొట్టుకుంటున్నారు. సెక్యులర్ వాదులు లేదేం లేదు అసలు. రీజనల్ పార్టీలు వచ్చిన తర్వాత సెక్యులర్ వాదం లేదేం లేదండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే పవర్ కోసం పెట్టారు కానీ కొద్దిగా పవర్ ఉంచుకోవటం ఎలాగా, హౌ టు గెయిన్ ద పవర్ అనేది తప్పితే పాపం ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగిద్దేమో, మైనారిటీస్కి అన్యాయం జరిగిద్దేమో, పాపం పేదలకి రిజర్వేషన్స్ పోతాయేమో, ఎస్సీ ఎస్టీ బీసీలు సఫర్ అవుతారేమో, ఏమీ లేవు. పవర్లో ఉండటం ఎలా, ఇదే వాళ్ళకి కావాల్సింది రీజనల్ పార్టీలు. సరే, వీళ్ళందరూ నేషనల్ గ్లోబల్ వైపుకి వెళ్ళింది చూడండి. Welcome to the Global News Podcast from the BBC. I'm Nick Miles and today I'm joined by our Global Affairs reporter and India special. స్వామి ఇదిగో వీళ్ళు బీబీసీ వాళ్ళే, ఏది మన తెలుగు బీబీసీ లేదంటే హిందీ బీబీసీ వాళ్ళు కాదు, డైరెక్ట్గా పెద్ద బీబీసీ వాళ్ళు వేస్తారు దాన్ని. పెద్ద బీబీసీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఆ భారతదేశంలో పెద్ద అల్లర్లు జరుగుతున్నాయని. ఇది వీళ్ళు కూడా ఇంకొకరు కూడా చేశారు. ఇది ఏ న్యూస్ వాళ్ళు? This is Democracy Now! I'm Amy Goodman with Juan Gonzalez. We turn now to India where massive youth-led protests are spreading. వీళ్ళు ఒక్కరు వాళ్ళకు తగులుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు తగులుకున్నారు. వాళ్ళు తగులుకున్నారంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గబ్బు చేస్తారు. మన గోడీ మీడియా ఇండియాలో గబ్బు చేస్తే, తెలుగు మీడియా ఆంధ్రాలో గబ్బు చేస్తే, వీళ్ళు తగులుకున్నారంటే ప్రపంచవ్యాప్తంగా గబ్బు అయిపోతారు. అంతే కదా? There have been accusations of police brutality in New Delhi after police used tear gas and batons to stop thousands of anti-government protesters marching towards Parliament. The clash. Take a Parliament. Take a. ఇది కదా వాడు తగులుకున్నాడు. ఏ న్యూస్ వాడు? DW న్యూస్ అంట, అది ఇంగ్లీష్ వాడు తగులుకున్నాడు. గ్లోబల్ న్యూస్. Let me just take you back to the story we covered about the cockroach protests in the Indian capital, where authorities there have responded to those protests physically, as we heard in the report, and by using electronic means, including internet shutdowns and mass video surveillance. నేనేం చెప్తున్నాడు, వీళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళని ఏమీ చేయలేక ఎలక్ట్రానిక్ మెథడాలజీలో కంట్రోల్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మెథడాలజీ అంటే ఇంటర్నెట్కు మూసేశారు, కనెక్షన్ కట్ చేశారు. ఇక టెలిఫోన్ కంపెనీ వాళ్ళకి చెప్పి ఆ పక్కన సిగ్నల్ కూడా లేపేస్తారు. ఈ సిగ్నల్ బ్లాకర్స్ ఉంటాయి కదా, సిగ్నల్ బ్లాకర్స్ కూడా పెడతారు. ఫోన్ కమ్యూనికేషన్ కూడా లేకుండా చేస్తారు. అక్కడ అంతమంది అన్ని లక్షల మంది గ్యాదర్ అయితే
మీరు ఫోన్ కట్ చేసి ఇంటర్నెట్ కట్ చేసి వాళ్ళకెందుకు ఇంటర్నెట్, వాళ్ళకెందుకు ఇవి, వాళ్ళు అక్కడే ఉన్నారు మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళకి ధర్నా చేస్తున్నారు. మీరు అందరిని బ్లాక్ చేయగలరు కానీ టెలివిజన్ ఛానల్ని బ్లాక్ చేయలేరు కదా. నువ్వు ఢిల్లీలో బ్లాక్ వేసావు, కానీ అక్కడ ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, తీసుకొని వచ్చి ఇంటర్నెట్లో వాళ్ళు వదులుతున్నారు, పక్కకు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి పక్కన హర్యానా వచ్చేస్తారు, అక్కడ వీడియో తీసుకుని హర్యానా వచ్చి రిలీజ్ చేస్తారు. ఏం చేస్తారు? ఇదంతా కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని పిల్లలు అడుగుతున్నప్పుడు వాళ్ళు అడుగుకుని వాళ్ళు చెప్పింది చేస్తే పోయింది కదా అని మా ఉద్దేశం. అదే ఇది ఇక్కడ తిరువనంతపురంలో 1000 మంది స్టూడెంట్స్ ఓడాట్ అంటే వాళ్ళు కేరళ మొత్తం కూడా ఎంత కూడా హ్యాండ్ అవుట్ కదా కేరళలో. ఈ హ్యాండ్ అవుట్ మొత్తం వెనక షర్ట్ల మీద వేసుకొని 1000 మంది స్టూడెంట్స్ 1000 స్టూడెంట్స్ తిరువనంతపురంలో గోడ చేశారు నిన్న. తిరువనంతపురంలో ఎందుకు? ఇది హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ పీపుల్ అక్కడ. మన ఆంధ్రప్రదేశ్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కదా. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు చేయలే. చేయరు. టీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు టీడీపీ వాళ్ళు లేరా దాంట్లో? ఈ నీట్ రాసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు లేరా? చేయరు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది. జనసేన సనాతన పార్టీ జనసేన వాళ్ళు ఎవరు రాయలేదా? సనాతన ధర్మం రాసే వాళ్ళు ఎవరు నీట్ రాయలేదా? వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ కొట్టలేదా? పేపర్ లీక్ అయితే సనాతన ధర్మం పాటించేటువంటి హిందూ సోదరులకు దెబ్బ కొడదా పేపర్ లీక్ అయితే? సో వాళ్ళు చేయరు. ఎందుకు? వాళ్ళ పార్టీలో గవర్నమెంట్లో భాగం. బీజేపీ వాళ్ళు ఎట్ట చేయరు, అది వాళ్ళ గవర్నమెంట్. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఎందుకు? ఆమె షర్మిల గారికి పోస్ట్ ఇవ్వలేదని చెప్పి ఆమె సైలెంట్ అయిపోయింది షర్మిలక్క. ఇక్కడ జగన్ అన్న చంద్రబాబు నాయుడు వల్లే ఇదంతా జరిగింది అంటాడు. ఇప్పుడు జగన్ అన్న అవసరం ఏమంటాడు? చంద్రబాబు నాయుడు వల్ల ఇదంతా జరిగింది అంటాడు. అక్కడ మోడీ గారి వల్ల ఇదంతా జరగలేదు, చంద్రబాబు నాయుడు. ఈ అంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఇలా ఉన్నాయి. మన పిల్లలకి అన్యాయం జరిగిపోతుంది కదా. అది సంగతి. థ్యాంక్ యూ. నమస్కారం.